చేళ్లలో మనం నడుచుకుంటూ వెళితే ఇలాగా జూన్ జూలై మాసంలో పొలాలు అన్నీ రైతు దున్నేస్తాడు. ఆ దున్నేసినప్పుడు కొన్ని రోజుల్లోనే ఇలాంటివి పిచ్చి మొక్కలు అవన్నీ కూడా వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ దున్నేసే వాళ్ళు ఈ జూన్ జూలై మాసంలో శనగగింజలు, వేరుశనగ పంట, జొన్నలు, సజ్జలు అవన్నీ వేసి పండిస్తారు. వాళ్ళు దున్నేసిన తర్వాత ఈ ఆషాఢ మాసంలో ఎంత అందంగా ఈ మొక్కలు ఇవన్నీ వస్తాయి. వీటిలో కూరాకులు కూడా ఉంటాయి, ఆకుకూరలు కూడా ఉంటాయి. రకరకాల ఆకుకూరలు మనం తీసుకొని అది కూడా మనం పప్పులు వేసుకొని తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఒకే రకం ఆకు వేసి చేసి పప్పులో వేసుకొని తినడం కంటే కూడా మనం ఎన్ని రకాల ఆకులు ఉంటాయో మనం తినే ఆకులు, అట్లానే గొబ్బాకులు అవన్నీ కాదు, మనం తినే కూరాకులు ఉంటాయి. వీటిలో కోడి జుట్టాకు, ఇది కోడి జుట్టాకు అని, అటికి మామిడాకు అని, తర్వాత సిర్రాకు, తర్వాత నాదరసింగాకంట, అట్లానే ఏదేదో రకరకాలుగా వీటిలో చాలా ఉంటాయి. పప్పాకు అలా ఉంటాయి. అవన్నీ ఇంకా ఎన్నో రకాలు ఉంటాయి. ఆకులు చూస్తేనే మనకు గుర్తు వస్తాయి. వాటి గురించి చెప్పాలంటే అవన్నీ వేసి చేసుకుంటే కంబైన్డ్గా చేస్తే ఇంకా టేస్ట్గా ఇంకా బాగుంటాయి. ఇలా పచ్చదనం అనేది బాగా మనకు కనిపిస్తుంది. ఇలా చేళ్లలో పచ్చదనం అనేది మనకి ఎంతో ఆహ్లాదంగా, మనసు సంతోషంగా ఉంటుంది. చూడడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత అందంగా ఉందో చూడండి.